హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ముల్లంగితో అయితే మంచిగా అయితే పప్పు చేశానండి. సూపర్ గా ఉంటుంది రెసిపీ మాత్రం. మీరు ఎప్పుడైనా ఈ ముల్లంగితో పప్పు చేశారా అన్నది కామెంట్ చేయండి. ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు ఒక చిన్న నోటిఫికేషన్, మన ఛానల్ ఇప్పుడు ఎవరైనా చూస్తున్నట్టుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ అయితే గట్టి కొట్టేసేయండి. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే కుక్కర్లోకి అయితే ఒక కప్పు దాకా అయితే ఇలా కందిపప్పును అయితే తీసుకోవాలి. ఈ కందిపప్పు వచ్చేసి ఊరు కందిపప్పు అండి, అంటే పాలిష్లు ఏం లేకుండా చేసిన కందిపప్పు అనమాట. అందుకని ఇది కొద్దిగా ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది. ఒక 5 నుంచి 6 విజిల్స్ అయితే రావాలి. ఒకవేళ మీరు మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కందిపప్పు అయితే 3 విజిల్స్ లాగా అయితే మంచిగా అయితే ఉడికిపోతుంది. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉడకబెట్టామంటే ఇక పైకి అయితే పొంగదనమాట. ఇంక ఇలా అయితే మెత్తగా అయితే పప్పునైతే ఉడకబెట్టుకొని అయితే ఇంకా పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని సన్న తరి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా వేసుకోవాలి. అవి ఫ్రై అయిపోవాలి. అవి బాగా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ నేను ముల్లంగిని ఇలా రౌండ్ గా అవి అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మంచిగా అయితే ఫ్రై కానివ్వాలన్నమాట. ముల్లంగి కొద్దిగా స్మెల్ వస్తుంటాయండి, అందుకని మూత పెట్టేసి అయితే ఇంకా మళ్ళీ మగ్గించుకోవాలి ఆయిల్లోని. ఇలా మగ్గించుకుంటే మనకు ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత ముల్లంగి మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇలా టమాటోస్ని కూడా సన్న తరిగి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని దాన్ని కూడా మూత పెట్టేసి అయితే ఇంకా మగ్గించుకోవాలి. వాటర్ వేయొద్దండి ఇప్పుడే. ఇవి బాగా మగ్గిన తర్వాత అయితే వేయాలి. ఇలా 2 మగ్గిపోయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని పప్పు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా అదైతే యాడ్ చేసేసుకొని మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. కుక్కర్లో పప్పు ఉడికించాం కాబట్టి అందులో ఇంకొద్ది వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని వేసుకున్నామంటే సరిపోద్ది. ఇలా మంచిగా అయితే ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి అయితే మంచి మసిలించుకోవాలి. ఇలా మసిలించుకున్న దాంట్లో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి. అంతే అండి, సూపర్ టేస్టీగా ఉండే పప్పుచారు అయితే రెడీ అయిపోతుంది. పప్పు రెడీ అయిపోతుంది. చాలా ఎమ్మిగా ఉంటుంది. ఇది ఓన్లీ రైస్లోకే కాదండి, చపాతీలోకి రొట్టెల్లోకి కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముల్లంగి అనేది ఈ సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి ఒకసారి మస్ట్ అండ్ షుడ్గా అయితే ట్రై చేయండి. చాలా సింపుల్ గా ఉంది కదా ప్రాసెస్ అయితే మాత్రం. ఇంతకీ మీరు ఎప్పుడైనా ముల్లంగి పప్పు తిన్నారా అన్నది కామెంట్ చేయండి. ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్, బాయ్.